చాలా మంది వినుంటారు, సోషల్ మీడియాలో చూసుంటారు. పోలింగ్ రోజు 1,00,000 ఓట్లు పోలైతే కౌంటింగ్ రోజు 1,20,000 వచ్చాయని. అంటే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ లో పెరిగినట్లు చెప్తారు. ఇది నిజమేనా? ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత కౌంట్ చేస్తారు. ఆ కౌంట్ చేసే సమయంలో పార్టీల ఏజెంట్లు కూడా అక్కడే ఉంటారు. అంతా సక్రమంగా ఉందని ఏజెంట్లు చెప్పిన తర్వాతే ఈవీఎంలకు సీల్ వేసి పోలింగ్ బూతుల నుంచి స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ ల నుంచి ఈవీఎం మెషిన్లను తీసుకొచ్చి మొదట సీల్ చూపిస్తారు. ఏజెంట్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సీల్ ఓపెన్ చేసి పోలింగ్ రోజు నమోదైన డేటా కౌంటింగ్ రోజు చూపించిన డేటా సరిపోలిందా అని కౌంటింగ్ ఏజెంట్లను అడుగుతారు. కౌంటింగ్ ఏజెంట్లు ఓకే చెప్పాక కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంత పక్కాగా ప్రొసీజర్ ప్రకారం ఎలక్షన్లు మరియు కౌంటింగ్ జరుగుతుంటే పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు తేడా ఎలా ఉంటది? ఒకవేళ తేడా ఉంటే ఏజెంట్లుగా వెళ్లేది పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళెందుకు కామ్ గా ఉంటారు? ఇలాంటి వార్తలు కేవలం ఓడిన వారి సృష్టి మాత్రమే. పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు తేడా వస్తే ఈవీఎం మెషిన్లను కౌంటే చేయరు, ఈవీఎం ను పక్కన పెట్టేస్తారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా కూడా 100% ఫేక్.